మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. పొగ తాగడం క్యాన్సర్కు కారకం మరియు ప్రాణాంతకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. చూడండి, మన గుంపు మొత్తం గుండ్రంగా కూర్చొని గ్రూప్ డిస్కషన్ చేస్తుంది. క్యాంపస్ ప్లేస్మెంట్ కోసం కాదు, ఖాళీగా ఉన్న కొంపకి కన్నం వేయటం. ముందుగా మన గుంపుని పరిచయం చేసుకుందాం. దేవుడా, ఈడే వచ్చాడా? సర్లే వినండి. మన బ్యాచ్ లో వీడే మెయిన్. కాలేజీలో గ్యాంగ్స్టర్ అని, రూమ్ లో పవర్ స్టార్ అని, సెటిల్మెంట్ గొడవల్లో సూపర్ స్టార్ అని మంచి పేర్లు ఉన్నాయి. భయం కూడా వీడి డేరికి దండం పెడుతుందని వాడి ఫీలింగ్. కానీ మనోడికి ప్రాబ్లం ఉందండి. 10 ముందు వరకు మనోడికి చదువు అంటే పడదు, 10 తర్వాత మనోడికి చదువుదాం అంటే కనపడదు. ఎందుకంటే ఇంకేముంది, రే చీకటి. అందరికి రాత్రి పవర్ పోతే చీకటి, మనోడికి రాత్రి 10 అయితే చీకటి. అదేనండి రే చీకటి. ఇదిగోనండి, మనోడి పేరు శాస్త్రి. వీళ్ళకి స్వాతంత్రం రాకముందు నుండి ఒక గుడి ఉండేది. అందులో వీళ్ళ తాత, ముత్తాత, నాన్న పూజారులు. చిన్నప్పటి నుండి బడిలో పాఠాల కన్నా గుళ్ళో ప్రవచనాలు ఎక్కువ వినడం వల్ల వీడి దైవభక్తి భయంకరంగా ఉంది. పనికి ముందు పూజ, పని తర్వాత ప్రసాదం వీడికి చాలా ఇష్టం. వీడి పేరే నిహాంత్. వీడికి ఈ లోకంలో 3 మాత్రమే తెలుసు: ప్రేమ, పిల్ల, ఫోన్. రెగ్యులర్ గా ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు, రేర్ గా మాత్రమే మనుషులతో మాట్లాడుతూ ఉంటాడు. ఫైనల్ గా రొమాన్స్ లో బ్రతుకుతున్న రోమియో. వచ్చాడండి మన బ్యాచ్ లో సరైనోడు. అసలు వీడి పేరు చెప్తేనే క్వార్టర్ కొట్టినంత కిక్కు. మనోడు బాగున్నప్పుడు క్వార్టర్, బాధగా ఉన్నప్పుడు ఫుల్, బోరుగా ఉన్నప్పుడు 90. ఇవి వాడు తాగే బ్రాండ్ అండ్ క్వాంటిటీని బట్టి మనోడు మూడు డిసైడ్ చేయాలి. లాస్ట్ గా తాగుబోతుల సంఘానికి CEO. ప్లాన్ అంతా పర్ఫెక్ట్గా ఉంది, కానీ ఇంకొక్కడు కావాలరా. మన బాలు అయితే ఎలా ఉండిద్ది? వాడి దాడే మోసుకోలేడు, ఇంక మందే మోస్తాడు. అది నిజమేలే. ఖాళీగాడైతే వాడు కాలేజీకే సరిగ్గాడు కదరా, ఇంక దీనికి ఎందుకు? పోనీ రామ్జీ గాడా, వాడి ఫిగర్ లేదే బయటకే రాడు. అమ్మాయి లేకపోతే దొంగతనానికి వస్తాడు. పాయింటే. మరి దీనికి ఎవడైతే కరెక్ట్? వీడు అప్రెంటిస్, మన బ్యాచ్ లో బాలుడు. ఈ జంగిల్ బ్యాచ్ కి జూనియర్. కాలేజీలో 90% స్టూడెంట్, రూమ్ లో 100% ఇన్నోసెంట్. వీడి పేరు ఆచంట బాల వీర వెంకట సత్య సూర్య నారాయణ నరసింహ రాజు. వీడి పేరు పిలవలేక A to Z రాజు అంటారు. అన్న, నాకు రేపు ఎగ్జామ్ ఉందన్న, కొన్ని సమ్స్ మీరే క్లారిఫై చేయాలన్నా. నైట్ అంతా చేస్తా. థ్యాంక్స్ అన్న. ఏదేమైనా కానీ ఎగ్జిక్యూషన్కి ఎంట్రీ అదిరిపోవాలి. డన్. బా, గృహం బేషుగ్గా ఉంది. ఇదేనా? ఎవరూ లేనట్టేగా. ఎవరో లేనట్టే బే, పని 10ంటికల్లా పూర్తయిపోవాలి. అన్న, నాకు రేపు ఎగ్జామ్ ఉంది, పని ఎర్లీగా అయిపోయిద్దిగా. అబే ఓ తమ్ముడు, రేపు నీకు ఎగ్జామ్ ఉంటే సాయంత్రం కొన్న క్వార్టర్ ఉంది, కావాలా? ఏంట్రా సెటిల్ అయ్యారు, పని స్టార్ట్ చేద్దామా? అన్న, అసలు ప్లాన్ ఏంటి? నువ్వు నిహాంత్ గాడు వెళ్ళి బయట కాపలాగా అండి, నేను శాస్త్రి హరీష్ గాడు వెళ్ళి పని ముగిచ్చేసుకుని వస్తాం. సరేనన్నా. ఒరే ఏంట్రా అంత తొందర? ఒక పూజ చేసుకుని శుభప్రదంగా ప్రారంభించుకుందాం, ఏమంటారు? అబే ఓ పంతులు, పూజ మొదలు పెడితే పోలీసులు వచ్చి ప్రసాదం అడుగుతారు. లేదు, పూజ చేయకుండా ఏ పనైనా కష్టము. ముందు పూజ చేయాల్సిందే. వెళ్ళి పూజ మొదలెట్టండి, నేను తీర్థం పుచ్చుకొని వస్తా.
It is activity oriented, it is evently oriented, it is activity oriented, it is evently oriented, it is activity oriented. ఏం చేస్తున్నావు ఇక్కడ? పూజకి టైం ఉంది కదా అని ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా అన్న. ఇంకొద్ది పెద్దగా కదవరా, పక్కింటి వాళ్ళు వచ్చి తీసి చూపిస్తారు. ఏంటిది? అదే తాట తీసి చూపిస్తారు. అవునా? ఎప్పుడు? ఎలా? రే ఎందుకురా ఏడుస్తున్నావు? ఆపరా. అబ్బే నీ ఏడుపు పొలిమేరలో ఉన్న పోలీస్ స్టేషన్ వరకు వినపడుతుంది. వాళ్ళకి వినపడితే లేపుకొని చేత్తో పట్టుకొని మరీ వస్తారు. ఏంటది? అదే లాఠీలు. ఒరే ఆపరా, ఏమిట్రా ఏడుపు? ఏమైందని ఇప్పుడు? నా లవర్ షాప్ చచ్చిపోయింది. అయ్యో పాపం చాప్ తెచ్చిపోయిందా? రే ఆపండ్రా మీ గోల, అసలే టైం 9:50 అవుతుంది. ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావురా? చాప్ చచ్చిపోయిందన్న. ఎవడికి చెప్పిన పని వెళ్ళి ఆడు చూసుకోండి. అదిగో దొరికింది. రే నాకేం కనపట్టలేదురా, నన్ను ఎక్కడైనా కూర్చోబెట్టరా. ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదరా, ఓకేనా? ఒరే మిమ్మల్ని బయట కాపాలకమంటే ఎక్కడి ఎందుకు వచ్చావురా? అన్న నిహాంత్ అన్న ఫోన్ మాట్లాడుకుంటే ఎటు వెళ్ళిపోయాడన్నా. ఎక్కడికో వెళ్ళిపోయాడా? అవునన్నా. హరీష్ సరే మనం వెళ్ళి బయట వెతుకుదాం పద. రింబోలా రింబోలా రింబోలా. రే హరీష్ ఏం చేస్తున్నావురా? కనపట్టలేదా? పని చేస్తున్నా. తొందరగా కాలి వెళ్ళిపోదాం. అయిపోయింది, జస్ట్ లాస్ట్ బ్యాగ్. రే నీకు చెప్పింది మందు కొట్టమని కాదురా, మనీ కనిపెట్టమనిరా. వెయిట్ ఏమైందిరా? ఇక్కడ ఏదో తలుపు ఉంది, ఓపెన్ చేయి. లోపల ఎవరు ఉన్నట్టున్నారా? చూస్తాను. రే ఏం చేస్తున్నావు? లోపల ఎవరు ఉన్నారని చూస్తున్నా. అదేంటిది? తలుపు. అది బీరువా, తలుపు కాదు. బీరువాకు మాత్రం తలుపు ఉండదా? రే హరీష్గా ఎగ్జాక్ట్గా ఎటువైపు ఉన్నా? నీకు రైట్లో. వా గుడ్ నన్ను షాట్. కొట్టావేంట్రా?
ఏమిట్రా అంత కష్టం మీద లాక్కొస్తున్నావు? రావట్లేదన్నా. ఏమిట్రా ఒకటేనా? మొత్తం అయ్యారా? Arriva, arriva la matta, arriva, arriva, arriva la matta. Arriva, arriva la matta, arriva, arriva, arriva la matta. Arriva, arriva la matta, arriva, arriva, arriva la matta. Arriva, arriva la matta, arriva, arriva, arriva la matta. Ahora, ahora, se viene, DJ Tadeo. Lavatara chiquita, lava la baja. 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 రూమ్ రూట్ తెలుసుగా, ఇదే మెయిన్ రోడ్డు. వచ్చాయి, నేను వెళ్తున్నా. రే హరీష్ గా, రే రే హరీష్ గా, రే 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 హరీష్ గా, రే రే. ఆఫ్రికా నుంచి ఏదో పార్సిల్ వచ్చింది బంగారం. ఏమిట్రా ఏమైంది? రాత్రి హరీష్ గారు వదిలేసాడురా. తడుముకుంటా డ్రైనేజ్లో పడిపోయా. దీనికి స్టోరీ కూడా ఉందంటే మళ్ళీ. మరి హరీష్ ఐడి ఏమో తెలీదురా. అమ్మా, ఏ టు సెట్ గాడు ఎక్కడ? వాడికి పొద్దున్నే ఎగ్జామ్ వెళ్ళిపోయాడుగా. సరేలే, కొంచెంసేపు రెస్ట్ తీసుకోరా. సర్లేరా. అరే పోలీస్ సైరన్లా ఉందిరా. రాత్రి ఏం జరిగిందో నాకే తెలీదురా. ఇంకా వాళ్ళకేం తెలిసిద్ది? ఎవరు సార్ మీరు? ఎవర్రా? పోలీసులు రా. గ్యాంగ్ మొత్తం ఎక్కడే ఉన్నట్టుందిగా. ఎవడికి ఫోన్ చేస్తా, వచ్చేయి. ఎవడొస్తాడో నేను చూస్తా. సార్ టోనీ రిపోర్టింగ్ సార్. దొంగ నోట్ల కేసు, గ్యాంగ్ మొత్తం ఇక్కడే ఉన్నట్టున్నారు. మీరు సర్చింగ్ ఆపేయచ్చు. నలుగురున్నారు కానీ ఒక్కడు మిస్ అయినట్టున్నాడు సార్. వాడు రేపో మాపో దొరుకుతాడు. దొరుకుతాయిలే ఒక్కొక్కడికి. ఓ నిమిషం లైన్లో ఉండి బంగారం. మన దగ్గర ఉన్న డబ్బులు పోలీసులు మనం సగం సగం చేసుకుని మ్యాటర్ సెటిల్ చేసుకోవచ్చుగా. మనం దొరికింది దొంగతనం కేసులో కాదు, దొంగ నోట్ల కేసులో. మన దగ్గర దొంగ నోట్లు ఉన్న విషయం పోలీసులకి ఎలా తెలిసిందిరా? తాగుపోతే చచ్చిన సాయంత్రం కట్ట తీసుకుని కోట కొనడానికి వెళ్ళాడు. దొరికిపోయి ఉంటాడు. ఇదండి సంగతి. మన వాళ్ళు దశ తిరిగిద్ది అనుకుంటే తిరిగింది.